సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ లక్ష్యంగా పటాన్చెరు ఎమ్మెల్యే గోడెం మహిపాల్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ను వస్తువుల రాజాగా అభివర్ణించారు. మాజీ మంత్రి హరీష్ రావును విమర్శించే స్థాయి కాటాకు లేదని, సొంత కుటుంబాన్ని ద్రోహం చేసిన చరిత్ర అయిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. ముఖ్యంగా తన సోదరుడి క్వారీపై ప్రభుత్వం విధించిన 300 కోట్ల జరిమానా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యనని మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం నడుస్తున్న క్వారీని అక్రమంగా సీజ్ చేశారని, రీసర్వే చేయాలని హైకోర్టు ఆదేశించిన అధికారులు స్పందించకపోవడం వెనుక ఎవరి హస్తం ఉందో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. కాటా శ్రీనివాస్ గౌడ్ స్వార్థం కోసం కన్నతల్లిని సైతం పోలీస్ స్టేషన్ మెట్లెక్కించారని, బీఫామ్లు అమ్ముకోవడం ఆయనకు అలవాటని ఎమ్మెల్యే ఆరోపించారు. మాది అభివృద్ధి నినాదం, నీది అవినీతి చరిత్ర అంటూ కాటాపై ధ్వజమెత్తారు. మంత్రి కుమార్తె వివాహం పేరుతో కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారని, అమీన్పూర్ సర్పంచ్ పదవిని కూడా పూర్తికాలం నిర్వహించలేని అసమర్థులని విమర్శించారు. 2012లో నిబంధనల ప్రకారమే క్వారీ లీజు తీసుకున్నామని, రాజకీయ కక్షతోని 300 కోట్ల భారీ జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన అధికారులు రీసర్వే ఎందుకు చేయడం లేదని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో లేవనెత్తినందుకు, దాంతోపాటు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా హైదరాబాద్కు హైటెక్ సిటీకి సమీపంలో కోకపేటలో నడుస్తున్న క్రెషర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్, దాని విషయంలో పెద్దలు హరీష్ రావు గారు అన్ని ఆధారాలతో అసెంబ్లీ సభ ముందు పెట్టడం జరిగింది. దాంతోపాటు అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, అలాగే దేవాదాయ చైర్మన్లు కానీ, ఎలక్షన్స్ వస్తున్నాయంటే పండుగ అయినది. టికెట్లు అమ్మడము, సొంత కార్యకర్తలకు, పార్టీకి ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళకు ఇనార్మస్ పదులు ఇస్తారు. వాళ్ళ దగ్గర గిట్ట నువ్వు పైసలు వసూలు చేసిన పెద్ద మనిషి నువ్వు. మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకోండి, దేవాలయ చైర్మన్లు అనుకోండి, సీట్ల పంపకంలో అనుకోండి, మున్సిపల్ సీట్లలో కానీ. మేము మా విషయానికి వస్తే 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ట్రేడ్ యూనియన్ లీడర్గా, 95లో ఎంపీటీసీగా, 2001లో మండల ప్రెసిడెంట్గా, 2018, 14, 18, 23లో ప్రజల ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో కంటిన్యూగా ఆశీర్వదిస్తూ ఉన్నారు, ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. నేను ఎమ్మెల్యే కావడానికి, లీడర్ కావడానికి 100 ఎకరాలు అమ్మేసిన. అది ప్రజలకు తెలుసు. ఆధారాలతో సహా నేను చూపిస్తాను. ఈరోజు నియోజకవర్గంలో కొన్నాడు శంకర్లాల్కు ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్ అలాట్మెంట్. నేను డాక్యుమెంట్ ఇస్తాను మీకు. వేరే దగ్గర జరిగిందంటే తీసుకొస్తాను. వాళ్ళ సంబంధం లేదు. 98లో శంకర్లాల్ కొన్నాడు, విక్రమించడం జరిగింది. ఈ ల్యాండ్కి సంబంధించి కబ్జా పెట్టిండు అన్నాడు. కాటాసీని అడుగుతా నేను, వాళ్ళ అయ్య తాత సంపాదించిన భూమిని వాళ్ళ అన్నదమ్ములకు సరిగా వచ్చేయడు, వాళ్ళ అక్కచెల్లెలకి ఇయ్యడు, వాళ్ళ అమ్మని ఇయ్యడు, ఇంట్లో సరిగా చూసుకునే సోయలేదు. ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా వాళ్ళకి సర్వీస్ చేసే భాగ్యం భగవంతుడు కలిగించాడు, ప్రజలు కలిగించారు. ఎక్కడ తప్పు చేయకుండా దాన్ని పూర్తి స్థాయిలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవ, దేవుని ప్రమాణం చేసి ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మీ ముందుకు ఎడతా ఉన్నాను. నేను గజం భూమి కబ్జా చేసినట్టు చూపిస్తే 90 నుంచి ఇప్పటి వరకు, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రెస్ మీడియా తక్కువ ఉంది, ఉన్నగాని తక్కువ ఉన్నది. ఎక్కడైనా ఒక గజం జాగా కబ్జా చేసినట్టు ఆధారాలతో ప్రూవ్ చేస్తే దాన్ని దేనికైనా సిద్ధమే. కాబట్టి లేనిపోని ఫేక్ మాటలు మాట్లాడి ఎదుటోళ్ళ మీద తప్పు జరిగితే ఎంబడే కట్టేస్తా. తప్పు జరిగితే కరెక్ట్ మెజర్మెంట్ చేయండి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ మెజర్మెంట్లు చేయకుండా అది కోర్టు ద్వారా, అది న్యాయస్థానంలో ఉంది.
కోర్టులో నడుస్తూ ఉంది ఇప్పుడు, హైకోర్టులో నడుస్తున్నప్పుడు దాని జడ్జిమెంట్ రాకముందు దోషి అనడానికి నువ్వెవరు? దోషి అని నిర్ధారించడానికి ఎవరికున్న హక్కు? కోర్టు డిసైడ్ చేసిన తర్వాత దోషి అంటే దోషిస్తుంది, ఆ రిజల్ట్ ఇస్తారు. దానికి కట్టుబడి ఉండాలి. కోర్టు కట్టుబడి డైరెక్షన్ ఇస్తే కోర్టు రీసర్వే చేయమని చెప్పి సర్వే చేయమని మాకు రాజకీయంగా కొద్ది గొప్ప నేర్చుకున్న పీజీఆర్ నుంచి నేర్చుకున్న కొన్ని భగవన్ గీట పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను. నా తలకాయ కొట్టోడు వచ్చినా పనిచేసే ఆలోచన ఉన్న వ్యక్తిని. కానీ ఓని మోసం చేసే లెక్కలు, ఓని ద్రోహం చేసే లెక్కలు, కబ్జా పెట్టి చేసే లెక్కలు నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎవడు అడిగేటోడు లేడప్పుడు. ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టి అడిగేటోడు లేడప్పుడు. చాలామంది కబ్జాలు పెట్టిన పేర్లు చెప్తే మరి పరిచయం అవుతుంది. కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే మాటలన్నీ ఫేక్ మాటలు. నువ్వు తెలుసుకోవాలి, ఒక నేషనల్ పార్టీ నుంచి 2 సార్లు పోటీ చేసినావు. నువ్వు ఇంకా బచ్మన మాటలు మాట్లాడితే వాడు ఒప్పుకునే పరిస్థితి లేడు. రెడ్డి పేరు మీద ఉన్న కోరిక మీద బట్టి జిల్లా యంత్రాంగాన్ని ప్రెషర్ చేసి రాత్రి అరెస్ట్ చేసి దాన్ని 30 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆ మాట మన అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది హరీష్ రావు గారు. దాని మీద ఎటువంటి ఎంక్వైరీ చేసినా అదే ఉంటుంది. దాన్ని మనము మైనింగ్ విషయానికి వస్తే కేసులు బుక్ అయిపోయినాయి. కేసులు బుక్ అయిన తర్వాత జైలుకు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడం జరిగింది. కోర్టుకెళ్ళి 3 వారాల లోపల రీసర్వే చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ చేసింది. 3 వారాల లోపల రీసర్వే చేసి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎంత కొట్టిరు, మీరెంత కొట్టిరు అనేది ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ చేసిన